నమస్కారం. జిఎన్ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం. మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి మౌఖిక ఆదేశానుసారం నర్వ మండల రైతులకు రుణమాఫీ చేసే విషయాన్ని గురించి నర్వ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి గారి నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ గారి అధ్యక్షతన నేడు మీడియా సమావేశం ఏర్పరిచి మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని, అట్టి ప్రకారమే రైతులు రుణమాఫీ చేస్తామని మండల అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మదిరెడ్డి రవీందర్ రెడ్డి, శివంత్ రెడ్డి, శరణప్ప, మహేష్, వావిల వెంకటేశ్వర్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, రాజారెడ్డి, సుదర్శన్ గౌడ్, రాము, కుమారి వెంకట్రాములు, రవి, నారాయణరెడ్డి, మల్లేష్, అశోక్ గౌడ్, మహేష్, నెట్టెంపాడు వెంకటయ్య, కొండన్న, రవికుమార్ సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, మణివర్ధన్ రెడ్డి, సంజీవరెడ్డి, కుర్మారెడ్డి, గోవర్ధన్, శేఖర్, డబ్బా నరసింహులు, చంద్రకాంత్ గౌడ్, అయ్యన్న, ఏనుముల నరసింహారెడ్డి, పరశురాం రెడ్డి, మల్లేష్, నరసింహ, రాయచూర్ శ్రీనివాస్ రెడ్డి, మెట్ల నరేందర్ రెడ్డి, సద్దలి అంజిరెడ్డి, మండల నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ మాట నెరవేర్చబోతున్నందుకు మా నర్వ మండల ప్రజల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. 12 తారీఖు 12వ నెల 2018 నుంచి 9 తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్నటువంటి 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడానికి తెలంగాణ గవర్నమెంటు నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏదైతే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి తెలంగాణలో మొత్తం 31,000 కోట్ల బడ్జెట్ ఈ రుణమాఫీ కూడా వెచ్చించడం జరిగింది. అదేవిధంగా తొలిసారి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలైన వర్గాల పార్టీ అని ఈరోజు మరొక్కసారి నిరూపించుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు కానీ, ఒక మేనిఫెస్టో చెప్పిన దానికి అమలు చేసినప్పుడు కానీ ప్రతిపక్ష పార్టీలను ఎప్పుడు పిలుచుకోకుండే. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి జూలై 15 వరకు ప్రతిపక్షాలతోన మీటింగ్ ఏర్పాటు చేసి కూడా వాళ్ళవి ఏమేం ఉంటాయి, వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు తెలుపుతారేమని వాళ్ళ దగ్గర కూడా సలహాలు తీసుకోవడానికే జూలై 15 వరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోటి ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఇంత తొందరగా మనకు రుణమాఫీ చేస్తారని మనం అనుకోలేదు. కానీ గత ప్రభుత్వాల్లాగా 10 ఏళ్ళు అయితే కూడా ఇచ్చిన 1,00,000 రూపాయలని 10 ఏళ్ళు అయితే కూడా సక్రమంగా వాళ్ళు మనకు రుణమాఫీ చేయలేదు. గతంలో 2004లో గెలిచినప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 1,00,000 రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తుంటే ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తొలి సంతకమే రుణమాఫీ కోసం సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఈనాడు కూడా తెలంగాణ బడ్జెట్ చాలా లోటు బడ్జెట్ ఉండడం వల్ల అన్ని విధాలుగా వనరులు సమకూర్చుకొని ఈరోజు రుణాలు ప్రతి ఒక్కరికి క్లియర్ చేసే విధంగా కొద్దిగా టైం పట్టింది. కానీ ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద ఉన్నందుకు మేము నర్వ మండల ప్రజల నుంచి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కొంతమంది అయోమయానికి గురి చేస్తున్నారు. రుణాలు మాఫీ కావు, అవి కావు, ఇవి కావు, పథకాలు రావని. కానీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో ప్రతి ఒక్క గ్యారెంటీ కూడా కొద్దిగా టైం లేట్ అవుతుందేం కానీ ప్రతి ఒక్క గ్యారెంటీ కూడా ఈ తెలంగాణ ప్రజలకు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. కాబట్టి మనం కొద్దిగా ఓపిక పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా పట్టం కట్టి ఈ పథకాలు కానీ మన మండలాన్ని కానీ
సస్యశ్యామలంగా ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసుకునే విధంగా మనమందరము కంకణం కట్టుకొని మనమందరం కృషి చేయవలసిందిగా ఉంది. సరే, ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది ఒక పార్ట్. తర్వాత గెలిచిన 6 నెలల్లోనే నర్వ మండలానికి కూడా అనేకమైన డెవలప్మెంట్ పనులు మన ఎమ్మెల్యే అయినటువంటి మన నియోజకవర్గ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మన మండలానికి ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈరోజు ఇంటర్ కాలేజీకి 5.5 ఎకరాలు ల్యాండు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో సెక్రటరియట్ చుట్టూ తిరుగుకుంటా ఈ సంవత్సరమే ఇంటర్ కాలేజీని నర్వ మండలంలో ఏర్పాటు చేసి జీవో కాపీని కూడా తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు 24 గంటలు కృషి చేయబోతున్నారు. కాబట్టి మనం మీడియా పరంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మన మండలానికి. ఎందుకంటే 20 సంవత్సరాల కళ ఈరోజు మన వాకిటి శ్రీహరి ముద్రాజ్ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నెరవేరబోతుంది. కాబట్టి అదేవిధంగా మనకు 7 ఎకరాలు ఏదైతే రాంపూర్ గేట్ దగ్గరలో లంకాల్ శివార్లో గురుకులానికి, తర్వాత అదేవిధంగా జ్యోతిరావు పూలేకి 7 ఎకరాల ల్యాండ్ కూడా ప్రొసీడింగ్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా ఎప్పుడు కూడా ఇన్ని ఫండ్స్ రాలేదు. ఇప్పుడు ఈరోజు మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన సీఎం, మన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం అనేది ఎంతో హర్షణీయకం. మరియు కాంగ్రెస్ పార్టీ అనేది మరోసారి రైతుపక్ష పార్టీగా నిరూపించుకోవడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలపాలని మా మక్తల్ మండల్ తరపున, మా మక్తల్ మండల్ ప్రజల తరపున తెలియజేస్తున్నాము. మరొకటి, మనం అన్ని నియోజకవర్గాల కంటే మన మక్తల్ నియోజకవర్గం అన్నిట్లో ముందుందని తెలియజేస్తున్నాము. అభివృద్ధి విషయంలో మొట్టమొదటిగా మన నర్వ మండలానికి ప్రత్యేక దృష్టి మన ఎమ్మెల్యే గారు పెట్టి మన మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన శ్రీహర్ అన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ గవర్నమెంటు ప్రత్యేకంగా రైతులపై దృష్టి పెట్టి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని రైతులను ఆదుకోవడము తప్పనిసరి పరిస్థితి అని చెప్పేసి ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగా ఈరోజు నిన్న ఈ 2 లక్షల యొక్క రుణమాఫీకి సంబంధించినది గెజిట్ను విడుదల చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. కావాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక రకంగా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతూ హేళన చేస్తున్నా కానీ వాళ్లకు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో తెలుసు, రాబడి ఎంత ఉందో తెలుసు. లేదా గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయం కూడా వాటిని కట్టడం, మిత్తీలు కట్టడము, ఇవన్నీ తెలిసి కూడా కావాలని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలనే ఒక చెడ్డ ఆలోచనతోటి రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మొత్తం పనిచేస్తూ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పులు తీరుస్తూనే ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అందిస్తున్నామో రైతులకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చినందుకు ప్రత్యేకంగా నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.